సిద్దిపేట జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. చేర్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గులాబీ బాస్తోనే అభివృద్ధి సాధ్యమని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నేను ఉన్నట్లయితే మామూలుగా వాళ్ళందరికీ ఏమైనా సలహా ఇస్తుంటాను, నాకు వద్దని చెప్పిండు. లేదన్నా అవకాశం ఎస్సీ మహిళకు వచ్చింది, మీరు తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి నేనే కోరిన. మా కృష్ణన్న చెప్తండి, ఎంఆర్పిఎస్ లో కూడా ఇవాళ ఏబిసిడి ఉద్యమంలో కానీ మిగతా చోట్ల కావాల్సిన సపోర్ట్ అనేది వెనుక నుండి చేసిన వాడు. కాబట్టి మన జాతి ముందు పడాలని చెప్పేసి అనుకున్నవాడు, మన ఊరు బాగుపడాలనుకునేవాడు, మన తెలంగాణ బాగుపడాలనుకునేవాడు. కాబట్టి రేపు పొద్దున ఇక్కడ కౌన్సిలర్ గా మిగిలడు, మొత్తం చేర్యాలకే పెద్ద ఒక మంచిగా కాబోతున్నాడు. గెలిపిస్తే ఇక్కడే ఉంటా, జనగామ నియోజకవర్గాలని చెప్పినా ఉంటున్నా. మనకు సంబంధించిన ఏ దగ్గర పనున్నా కూడా బ్రహ్మాండంగా నా దగ్గరకు వచ్చి కలిసి ఇమ్మీడియట్ చేస్తున్నా. అందుకే నిన్న జరిగిన ఎన్నికల్లో మొత్తం చేర్యాల మండలం, కుమరవెల్లి మండలం, అదే విధంగా మద్దూరు మండలం, దూల్మిట్ట మండలం, 4 మండలాలలో మొత్తం సర్పంచ్ మనల్ని గెలిపించిండ్రు నమ్మకంతో.